నమో మోదకొండమ్మాయ నమః. మేము పాడేరు మోదకొండమ్మ వారి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు. ఈరోజు మేము శ్రీ శ్రీ గౌరవ శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు ఆయన ఈరోజు మేము ఆలయ కమిటీ వచ్చిన నాటి నుంచి నేటి వరకు యథావిధిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు వారానికి 3 రోజులు ఆదివారము, శుక్రవారము, అలాగే మంగళవారము యథావిధిగా జరుగుతున్నది. అయితే ఈరోజు కూడా మేము సక్రమంగా జరుగుతున్నాము. సుదూర్ఘ ప్రాంతం నుండి వచ్చి చాలామంది భక్తులు వచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని చక్కగా స్వీకరించి వాళ్ళకి కలిగినంత వాళ్ళు ధన సాయం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి అన్నదాన కార్యక్రమానికి మా ఆలయ కమిటీ వాళ్ళకి వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరున అన్నదాన కార్యక్రమం వాళ్ళ పేరు మీద ఆ రోజుకు మనం పెట్టడం జరుగుతుంది. లేని సమయంలో మా ఆలయ కమిటీ నగదుతో మేము ఒక ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము. ఇదే అన్నదాన కార్యక్రమం మే ఆలయ కమిటీ అంతా, అలాగే భక్తులు ఆర్థిక సహాయంతో మేము నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాము. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం వంజంగి శ్రీ బోడెలమ్మ తల్లి గారి ఆశీస్సులతో, అలాగే వాళ్ళకి ట్రస్ట్ చైర్మన్ వాళ్ళ సభ్యులతో ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు వచ్చి చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరి మేము ఈ యొక్క రేపు రానున్నది పండుగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా దయచేసి భక్తులు గమనించగలరు. ఈ పండగ ఉంది కాబట్టి రానున్న ఆదివారం 19ని ఆదివారము, మంగళవారం 3 రోజులు అన్నదాన కార్యక్రమం నిలుపుదల జరుగుతుంది. దీన్ని మీరు భక్తులు గమనించగలరు. అలాగే ఈ నెల 19వ తారీఖున అమ్మవారి తీర్థ మహోత్సవములు ఘనంగా జరగడానికి మా ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఉన్నాము. మరి 50 మంది భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిగా చేయాలని, అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ముగ్గుల పోటీ జరుగును. ఈ ముగ్గుల పోటీకి కూడా భక్తులు వచ్చే మహిళలు విధిగా హాజరై మా ఆలయ కమిటీ వాళ్ళకి సంప్రదించి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మీ మీడియా తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. మరి అందరికీ నమస్కారం అండి. నేను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత బోలింగమ్మ తల్లి డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షురాలిని. మేము బోలింగమ్మ తల్లి యొక్క సొసైటీ మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా ఆ బోలింగమ్మ కొండకి ఇతర రాష్ట్రాలు వరల్డ్ లెవెల్లో మరి పర్యాటకులు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వెళ్తున్నారు కానీ ఇప్పటిదాకా చాలా మట్టుకి ఇప్పటికే ఒక 10-15 యాక్సిడెంట్లు అయినా మరి ఆ అమ్మవారు ఒక ఆశీస్సులు ఆవిడ యొక్క సతీ వల్ల ఇప్పుడు దాకా ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరి అందుకనే ఆ బోలింగమ్మ యొక్క ఆశీస్సులు ఉండడం వల్లనే అక్కడ అన్ని రకాలుగాను అన్ని రాష్ట్రాల నుంచి మరి ఇతర దేశాల నుంచి కూడా అక్కడ పర్యటనకి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను ఎటువంటి అసౌకర్యం జరగకుండా మా డెవలప్మెంట్ కమిటీ ద్వారాగా అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. మరి ఇప్పుడు ఆ బోలింగమ్మ తల్లియే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి యొక్క ఆరోగ్య దైవము మోదకొండమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మాకు ఉండడం వల్లనే మేము అన్ని రకాలుగా మరి అక్కడ మా గ్రామ పంచాయతీ వందంగి, మా ఊరి పేరు వందంగి, మా ఇంటి పేరు కూడా వందంగే. దానివల్ల మాకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులు, భక్తులు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఈ మోదకొండమ్మ ఆశీస్సులు ఉండాలనేసి మరి తెలియపరుస్తూ మేము మా కమిటీ తరఫున ఇక్కడ మేము భక్తులు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేపట్టడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలనేసి ఆ అమ్మవారికి అలాగే బోలింగమ్మ తల్లికి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.